కొన్నిసార్లు తెలిసి చేస్తాము, కొన్నిసార్లు తెలియక చేస్తాము, కొన్నిసార్లు అవసరాన్ని బట్టి చేస్తాము, కొన్నిసార్లు మొహమాటాన్ని బట్టి చేస్తాము. మొత్తానికైతే చాలా సార్లు మన జీవితాల్లో మనం చేస్తున్న పొరపాటు ఇదే. దేవునికి కేటాయించాల్సిన సమయాన్ని మనము వేటికో కేటాయించి, దేవుని యొక్క తూకంలో, దేవుని యొక్క కాటాలో తేలిపోతూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది నిన్ను విమర్శించడానికో, లేకపోతే నిన్ను దూషించడానికో, నీ మీద ఏదో నింద వేయటానికో కాదు. ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం దేవుని యొక్క కాటాలో నిజంగా తూగగలుగుతామా? దేవునికి మనం సమయాన్ని కేటాయించడంలో వెనుకబడుతున్నామంటే గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క కాటాలో మనం తేలిపోతామేమో అని భయంతో రక్షణను కొనసాగించుకోవాలి. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, మీ సొంత రక్షణను భయంతో కొనసాగించండి. ఎట్లా కొనసాగించాలంట? భయంతో. ఏం భయం అది? నేను నా కాటాలో దేవుడు నన్ను తూచినప్పుడు నేను తేలిపోతానేమో అనే భయం కలిగి మన రక్షణను మనం కొనసాగించుకుంటూ ఉండాలి. ఇక ఎవరైతే తరచుగా దేవుని సన్నిధిలో ఉంటారో, ఎక్కువ సమయం దేవునితో గడుపుతారో, ఇక వాళ్ళు భయపడడానికి అవసరం లేదు. మీకు అర్థమైందండి? దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో, ఎవరైతే ఎక్కువగా దేవునికి సమయం కేటాయిస్తున్నారో, వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుద్ది, నేను కాటాలో తప్పనిసరిగా కిందికే తూగుతాను, పైకి తేలిపోను, ఇక నాకు భయమేమీ లేదు అని ధైర్యంగా మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే మనకు దేవుని సమయాన్ని కేటాయించలేకపోయామో అప్పుడు మనం తప్పనిసరిగా భయపడాల్సిందే. ఎందుకంటే తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడే ఇప్పుడే గనక నీ ముందుకు వచ్చి, అబ్బాయి నీ జీవితాన్ని నేను కాటా వేస్తాను, తూకం వేస్తాను, నువ్వు తేలుతావో తూగుతావో చూద్దాం అని అంటే గనక మనం ఏం చేస్తాం? నాయనా నీకు నమస్కారం తండ్రి, నీకు వందనం నాయనా, ఇప్పుడు కాదులే, ఓ 10 సంవత్సరాలు ఆగు, అప్పుడు నీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తా, ప్రార్థన కోసం ఎక్కువ సమయం కేటాయిస్తా, అప్పుడు తూది కానీ, అప్పుడు కొద్దిగా తూగుతాను ఆయన. ఏమ్మా ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా అయ్యా సరిగ్గా ప్రార్థన చేయాల, ఇప్పుడు దాకా అండి సరిగ్గా ప్రార్థన బాగాలేదండి, ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి కొంచెం భయం అయిందండి, కాబట్టి కొద్దిగా టైం ఇవ్వండి అంటామా అనవా? తప్పనిసరిగా ఇదే అంటాం. ఒకవేళ ఎప్పటి వరకు మనం సమయం కేటాయించి ఉంటే ధైర్యంగా అంటావు, నాయన భలే టయానికి వచ్చావు, కరెక్ట్ టయానికి వచ్చావు, ఇక తూసేయి నాయన అని అప్పుడు అంటాం కదండి. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. దేవునికి మనం ఇచ్చే సమయాన్ని బట్టే దేవుడు మనము శ్రేష్టమైన వారిమా కాదా అని దేవుడు తేలుస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఏముందంటే, లోపము గలది లెక్కలోనికి రాదు అని ఉంటుంది. ఏంటంట చెప్పండి? లోపము గలది లెక్కలోనికి రాదు. బ్యాలెన్స్ అయితే లెక్కలోనికి వస్తుంది. బ్యాలెన్స్ కాలేదు అంటే దాంట్లో కొంచెం తక్కువైనట్టేగా, లోపం ఉన్నట్టేగా. మీకు అర్థమైందండి? ఇటు కేజీ రాయేసావు, ఇటు కేజీ గింజలు వేసావు, ఇది కిందికి రాకుండా పైకి పోయిందంటే దీంట్లో లోపం ఉన్నట్టేగా, తగ్గినట్టేగా. ఇట్లా ఎవరైతే తగ్గుతారో వాళ్ళు దేవుని దృష్టిలో లెక్కలోకి రారంట. కాబట్టి మనము ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మనము దేవుని దృష్టిలో లెక్కలోకి వస్తామా రామా అనేది. కాబట్టి దేవునికి మనం సమయాన్ని కేటాయించాలి. ఆ సమయం అనేది వ్యక్తిగతంగా ప్రార్థనకే కానివ్వండి, దేవుని వాక్యాన్ని చదవడమే కానివ్వండి, దేవుని వాక్యాన్ని వినడమే కానివ్వండి, ఇలా సంఘంగా సహవాసం చేయటానికే కానివ్వండి, మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికే కానివ్వండి, ఏదో ఒక రకంగా నీవు దేవుని కోసం నీ సమయాన్ని కేటాయించాలి. అలా లేనప్పుడు దేవుని త్రాసులో, దేవుని యొక్క కాటాలో నువ్వు తేలిపోయే అవకాశం ఉంటుంది. అలాగని దేవుడు 100కి 100% నువ్వు రావాలి అనడు. నీకు ఇచ్చిన సమయం అంతా నువ్వు నా సన్నిధిలోనే ఉండు అనడు. దేవుని దృష్టిలో దేవుడు వేసే పాస్ మార్క్ ఎంత అంటే 30%.
ఎంత పాస్ మార్కు? 30% ఉండాలి కనీసం. అంటే నీకు 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇస్తే ఆ 100 సంవత్సరాల్లో కనీసం 30 సంవత్సరాలు నీవు దేవుని కోసం కేటాయించి ఉండాలి. ఇది దేవుడు నీకు ఇచ్చే మినిమం పాస్ మార్క్ అన్నమాట. దేవుడు విత్తువా అని ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు. ఏ ఉపమానం? విత్తువా అని ఉపమానం. ఆ ఉపమానంలో ఒక రైతు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు. అలా విత్తుతా ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోపక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాతి నేలలో పడ్డాయి, కొన్ని ఏమో ముండ్ల పొదల్లో పడ్డాయి, మరికొన్ని ఏమో మంచి నేలలో పడ్డాయి. ఆ మంచి నేలలో పడ్డవి రాతి నేలలో పడినవి ఎట్లాగూ లేవు, ముళ్ళ పొదల్లో పడింది పంట రాలేదు, త్రోపక్కన పడింది అసలే లేదు. ఇక పంటకొచ్చింది ఎవరయ్యా అంటే మంచి నేలన పడిన విత్తనాలే పంటకొచ్చాయి. ఆ పంటకొచ్చినప్పుడు కొన్ని ఎట్లా ఫలించాయని చెప్పాడు? కొన్ని 30 దంతులుగా, కొన్ని 60 దంతులుగా, కొన్ని 100 అంతలుగా ఫలించాయంట. 100 అంతలుగా ఫలించాయి, దాంట్లో ఎటువంటి లోపం లేదు. కొన్ని 60 దంతలుగా ఆయన ఫలించాయి, 60 వంతే ఫలించాయి, అంటే 60% ఫలించాయి, అయినా సరే దేవుడు ఏమనలేదు. కొన్ని 30% ఫలించాయి, అయినా సరే దేవుడు వాటిని కూడా ఏమీ అనలేదు. అంటే దేవుని దృష్టిలో మనం ఫలించడానికి దేవుడు ఆశించే మినిమం పాస్ మార్క్ ఎంత అంటే 30 మార్కులే. ఇప్పుడైతే కనుక పిల్లలకి పాస్ మార్క్ ఎంత చెప్పండి? ఎంత పాస్ మార్కు? 100కి చెప్పండి, 100కి 35. 100 మార్కులకు నీకు ఎగ్జామ్ పెడితే గవర్నమెంట్ దృష్టిలో నువ్వు పాస్ అవ్వాలంటే నీకు ఎన్ని మార్కులు రావాలి? 35 వస్తేనే నీకు పాస్ మార్క్ కింద లెక్క. దానికి 1 మార్కు తగ్గినా సరే గవర్నమెంట్ వాడు ఏం చేస్తాడు? నేను ఫెయిల్ కింద జమగట్టి నీ రిజల్ట్ ఫెయిల్ అంటాడు. కానీ దేవుడు మనకి ఎంత కృప చూపాడో చూడండి. 35 మార్కులు రావాల్సిన పని లేదు నాయన, 30 మార్కులు తెచ్చుకో చాలు. ఎన్నంట? 30 తెచ్చుకో. నీ పరిస్థితి నాకు తెలుసు, నీ స్థితి నాకు తెలుసు, నీకున్న కుటుంబం నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఇచ్చాను కదా. ఇవన్నీ నువ్వు చూసుకుంటూనే నా కోసం నువ్వు తెచ్చుకోవాల్సిన మార్కులు ఎన్ని? 30 తెచ్చుకో. నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానా? దాంట్లో 30% నా కోసం కేటాయించుకో చాలు, నేను సంతృప్తి పడతాను అంటాడు. మరి ఆ 30% కూడా ఒకవేళ తెచ్చుకోలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? బాబు, నేను నీకు ఇచ్చిందే చాలా తక్కువ పర్సెంట్, 30% తెచ్చుకోమన్నా, 30 మార్కులే తెచ్చుకోమన్నా, నువ్వు అది కూడా తెచ్చుకోలేకపోయావంటే ఇక నేను ఏం చేయాలి నువ్వే చెప్పునైనా అంటాడు కదండి. కాబట్టి దేవునికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండగలిగే సమయాన్ని కేటాయించుకోవాలి. అలా మనం చేయగలిగితే తప్పనిసరిగా దేవుని యొక్క త్రాసులో, దేవుని యొక్క కాటాలో నువ్వు తూగుతావు. 100కి 100% దేవుడు చూడ్డు. ఇదిగో 30% తూగితే చాలు, సంతృప్తి పడతాడు దేవుడు. నీకు అర్థమైందండి? నువ్వు 100కి 100 తూగనక్కర్లా, 30% తూగితే చాలు, దేవుడు సంతృప్తి పడి నిన్ను తన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఆ 30% కూడా నువ్వు తూగలేకపోయావే అనుకో, దేవుడు నిన్ను తీసి పక్కనేస్తాడు. బాబు, నీకు 100% దూగమని అంటలా, 60% దూగమని అంటలా, కనీసం 30%మే తూగమంటున్నాను. ఆ 30% కూడా నువ్వు తూగలేకపోయావంటే ఇక నువ్వు లెక్కలోనికి రావు నాయనా, నీవు నా రాజ్యంలో ఉండటానికి నువ్వు అర్హుడివి కాదులే అని దేవుడు నిన్ను పక్కనేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో గడపటమే చాలా ప్రాముఖ్యమండి. దేవునికి మన సమయాన్ని కేటాయించడమే చాలా ప్రాముఖ్యం.